హరే కృష్ణ. 8వ పాసురం స్క్రీన్లో చూపిస్తాను చూడండి. శ్రీ ఆండాల్ దివ్య తిరువడి శరణం. నీలాతుంగస్థనిగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతి సతశిరసిద్ధమధ్యాపయంతి శోచిష్ఠాయాం సృజి నిగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. அன்னவயல் புதவே ஆண்டாளரங்கற்கு பன்னு திருப்பாவே பழபதியம் இன்னிசையால் பாடி கொடுத்தால் நற்பாமாலே பூமாலே சொடு கொடுத்தாலே சொல்லு சூடி கொடுத்த சுடுகொடியே தொல்பாவே பாடியருள்வள் பல்வலிலாய నాడిని వెంకటవరక్కన్నే విధి ఎన్నర మాతం నాగ కడవావణమే నెలకు कर्कटे पूर्वफल्गुन्यां तुलसीकाननोद्भवां पाण्ड्ये विश्वम्भर गोदा वन्दे श्रीरङ्गनायकीं मङ्गलाशासनपरहे मदाचार्य पुरोगमिः सर्वेश्च पूर्वेराचार्यः सत्कृत्यास्तु मङ्गलम्. श्रीगोपीवेशधराय नमः. 8వ పాశురం. கீழ்வானம் வெல்லுன்று வெறுமை சிறுவீட மேயவான் பரந்தன்கான் மிக்குள பிள்ளைகளும் போவான் போகின்னாரை போகாமல் காத்து உன்னை கூவான் பந்த நின்றோம் கோதுகல் முடியாய் பாவாய் எழுந்திராய் படைப்பறை கொண்டு மாவாய் பிளந்தானே மல்லரை மாட்டிய தேவாதி தேவனே சென்று நாம் சேவித்தால் ஆவாவென்றாராயந்து அருளேலோரெம்பாவாய். கீழ்வானம் வெல்லுன்று வெறுமை சிறுவீட மேயவான் பரந்தனகான மிக்குள பிள்ளைகளும் போவான் போகின்னாரை போகாமல் காத்து உன்னை கூவான் பந்த நின்றோம் கோதுகல் மொழியாயே பாவாய் எழுந்திராய் படைப்பறை கொண்டு மாவாய் பிளந்தானே மல்லரை மாட்டிய தேவாதி தேவனே சென்று நாம் சேவித்தால் ஆவாவென்றாராயந்தொருளேலோரெம்பாவாய். ஸ்ரீ ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். హరే కృష్ణ. మాతాజీస్ అందరికీ 8వ పాశురంలో ఈనాటి గోపి బాలిక భక్తిలో చాలా ఉన్నతమైన స్థితి పొందే గోపిక అనమాట. కృష్ణుడికి అంటే చాలా ఇష్టం. కృష్ణుడికి కూడా ఈమె దగ్గరికి చేరుకోవాలని, ఎప్పుడు చేరాలని అలా కుతూహలంగా ఉంటుందంట. సో ఇలాంటి గోప బాలిక మాతో ఉంటే కృష్ణుడు అనుగ్రహ మాకు కూడా తొందరగా పొందగలం మేము కూడా అని వీళ్ళందరూ కుతూహలంగా ఉన్నారనమాట. సో ఇవాళ గోప బాలిక దగ్గరికి వెళ్ళి మేలుకొలుపులు చేస్తున్నారు. ఒకవేళ ఈమె రాకపోతే కృష్ణుడు అసలు తిన వచ్చిందా లేదా, వీళ్ళ గోష్ఠిలో ఏమి వచ్చిందా లేదా అని చూస్తాడు. చూసేటప్పుడు ఏమి లేదనుకో అప్పుడు కొంచెం కళ్ళు సారేసేస్తాడనమాట. సో అలాంటప్పుడు మాకు కూడా అనుగ్రహం అది కలగదు. అందుకే ఇలాంటి గొప్ప బాలిక కృష్ణుడి ప్రేమని పొందింది కాబట్టి ఇలాంటి వాళ్ళు మనతో ఉంటే, మన గోష్ఠిలో ఉంటే కృష్ణుడి అనుగ్రహం మనం కూడా మంచిగా పొందగలము అని వాళ్ళందరూ అనుకుంటున్నారనమాట గోప బాలికలు. సో ఎలా అంటే ఇప్పుడు చూడండి, మనం గుడికి ఎక్కడైనా భగవంతుడి దర్శనం కోసం వెళ్ళాం అనుకోండి, చాలా రష్గా ఉంది. మన గోష్ఠిలో ఆల్రెడీ భక్తి భగవద్ సేవలో మంచిగా ముందుకు వచ్చేవాళ్ళు, మంచి గ్రేట్ వైష్ణవాలు ఎవరైతే భగవంతుడిని పొందేవాళ్ళు, అలాంటి వాళ్ళతో మనం వెళ్ళామనుకోండి, అప్పుడు ఎంత రష్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ వెనక మనం ఉన్నామనుకోండి, భగవంతుడికి అలాంటి వాళ్ళకి మనమందరం భగవంతుడి దర్శనం చేసుకోవాలనుకుంటాం. కానీ భగవంతుడు అలాంటి భక్తులకి దర్శనం చూడాలనుకుంటాడంట. సో అలాంటి వాళ్ళని భగవంతుడు ఎప్పుడైతే అంత రష్లో కూడా వాళ్ళని చూస్తాడు కదా. సో వాళ్ళు చూసేటప్పుడు వాళ్ళ వెనక మనం ఉంటాం కదా. సో భగవంతుడు అనుగ్రహ మనకి వాళ్ళ వల్ల మనకు కూడా దొరుకుతుంది, భగవంతుడు మనకు కూడా చూస్తాడు అని ఆ తపన ఇవాళ గోపబాలికలది.
సో ఇవాళ మనం ఏంటంటే పైకి గోపికని మేలుకొల్పులు చేసేలాగా కనిపిస్తూ ఉంటారు, కానీ వెనకాతల భావం ఒక జ్ఞానులు, ఒక భగవద్భక్తి ఆ, కలిగే వాళ్ళది మానసిక స్థితి ఎలా ఉంటుందో అది అమ్మవారు ఇక్కడ నిరూపిస్తున్నారు. సో తిరుప్పవై చాలా చాలా గొప్ప దివ్యమైన ప్రబంధం. పైకి రేపల్లిలో సన్నివేషణ కనిపించినప్పుడు కూడా లోపల ఆంతరిక భావం ఒక జ్ఞానులు దశ. పదుగురు గోపికల్ని లేపుతుంది. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క దశలో ఉండేవాళ్ళు. మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఫస్ట్ గోప బాలికని లేపేటప్పుడు పక్షులు అరుపులు అని లేపారు. సెకండ్, పక్షులు మాట్లాడుకుంటున్నారు అని చెప్పారు. సో అదేం చెప్పాను నిన్న శ్రవణం. శ్రవణం కోసం శ్రవణం ఎంత బాగుంటే అంత మంచిగా భగవంతుడు అనుగ్రహం మనకి కలుగుతుంది. శ్రవణం కోసం ఆ, చెప్పారు. ఈవాళ గోపబాలిక మననం స్మరణం చాలా గొప్పగా పొందే ఆమె అన్నమాట స్మరణంలో. సో ఇప్పుడు మనం తెల్లవారందరినీ గుర్తింపులు పక్షుల కోసం చెప్పారు. ఆ, మళ్ళీ ఆ, పక్షులు మాట్లాడుతున్నారు చెప్పారు. ఇవాళ గోదమ్మ తల్లి గేదెలు కోసం చెప్తున్నారు అనమాట. సో ఇవాళ పాఠంలో గేదెలతో ప్రారంభించి గ్రామీణ వాతావరణం అంటే గ్రామీణ ఆ రేపలలో అంటే ఏం చూస్తే శుద్ధ వైష్ణవ కుటుంబంలో పుట్టే ఆమె. కానీ ఆ పాశురాలు రాసేటప్పుడు తను ఎంత భావంలో వెళ్ళిపోయిందంటే ఒక గోపబాలిక, తన యొక్క గోపబాలిక ఆ ఆ గోకులంలో ఆ గ్రామీణ వాతావరణం ఎలా ఉంటుందో, ఒక ఆవులు, దూడలు, ఆ గేదెలు, సో అవన్నీ పక్షులు, ఇవన్నీ కూడా ఎంత భావంతో రాస్తున్నారంటే మనకి ఈ పాఠశాలలోనే కదా కనిపిస్తున్నాయి. అవునా? తన రియల్గా తన ఒక గోపబాలికలాగే అనిపిస్తుంది, అక్కడ ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో అది చాలా భావంతో రాసే ఇవి పాశ్రాలు. సో మెయిన్ దీంట్లో ఏంటంటే అమ్మవారు ఏం చెప్పారు, భగవద్ ఆరాధన, భగవద్ నామం. భగవద్ ఆరాధన నామం చేస్తే ఏమవుతుంది, మన ఇంద్రియాల వల్ల అలవాటు పడే కొన్ని వాసనలు ఉంటాయి కదా, అవి క్రమంగా క్రమంగా పోతాయి. లోపలుండే దోషాలు, ద్వేషము, కామము, క్రోధము, లోభము అన్నీ కూడా క్రమంగా పోతాయి. సో ఇవి పోవాలంటే ఎవరు చేస్తారు మనకి? జ్ఞానులు. జ్ఞానులు అని అంటే ముక్తాత్మ. మనం జీవులము, మనం ఏంటి మామూలు బద్ధ జీవులము. సో ముక్త ఆత్మలు కూడా ఈ లోకంలో మనతో ఉన్నట్టుగా ఉంటారు. కానీ మనకి వాళ్ళతో ఎలా అంటే ఒక పండు మనకి దొరికింది అనుకోండి, ఆ పండు మనం ఏం చేస్తాము, మనమే దాని ఆనందాన్ని మనమే గ్రహించాలి అని అనుకుంటాం దొరికిన వెంటనే. కానీ అదే పండుని జ్ఞానులు, ఈ భగవద్భక్తులు ఏమనుకుంటారంటే ఇది ఇది ఎంత బాగుందో, ఇది భగవంతుడి సృష్టి, ఇది ఆయనకే చెందితే బాగుంటుందని ఆయనకే అర్పిస్తారు. అది తేడా ముక్త జీవులకి బద్ధ జీవులకి. సో ఇక్కడ ఫస్ట్ అమ్మవారు వాళ్ళ గేదెలతో స్టార్ట్ చేస్తున్నారు. గేదెలు కలరు నలుపు రంగు. నలుపు రంగు తమో గుణాన్ని నిరూపిస్తుంది. అలాగే తెలుపు కలర్ అంటే సత్వగుణాన్ని, అలాగే రజోగుణం అంటే ఎరుపు కలర్ని నిరూపిస్తుంది. సో ఇక్కడ నలుపు కలర్ అంటే తమో గుణంతో కూడి ఉండే కలర్కి గేదెలతో ఆ, నిరూపిస్తున్నారు. సో అది ఇప్పుడు మనం ఇవాళ పాశ్రంలో గేదెల్ని సంబోధిస్తున్నారు. సో గేదెలు పాలిస్తాయి. సో పాలేంటి సతోగుణంతో కూడి నిరూపిస్తుంది అనమాట. పాలేంటి సతోగుణంని భావంని నిరూపిస్తుంది. తెల్లగా ఉండే కలర్ ఏంటి, సతోగుణం కదా. సో తెలుపు. కానీ తన స్వభావం ఎలా ఉంటుంది గేదెది, తమోగుణంతో ఉంటుంది. చూడండి, చాలా తన స్వభావం ఎలా ఉంటుంది అంటే ఎక్కడైనా ఒక కూర్చుండిపోయింది అనుకోండి రోడ్లో అడ్డంగా, అక్కడ ఎన్ని మనం బెల్ల కొట్టినే రింగ్ ఇచ్చినే ఏం చేసినా తను వెళ్ళదు. అలా తన పని తను అలా నవ్వులుతూ నవ్వులుతూ తన పనే తను చేస్తూ అలాగే ఉంటుంది. ఒక్కొక్కసారి ఎవరైనా స్పీడ్గా వచ్చేసాడు అనుకోండి బండివాడు, అక్కడ ఉందనుకోండి, ఆ బండివాడి పనే టపా అయిపోద్ది. కానీ తను మాత్రం అక్కడి నుంచి కదలదు మెదలదు. తన స్వభావం. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నానంటే తన దగ్గర పాలు మాత్రమే తీసుకోవాలి, స్వభావం మాత్రం వదిలేయాలి. సో ఆ ఊర్లో ఉండే గేదెలు చాలా, గేదెల సంపద ఇవాళ ఉండే గోపికకి గేదెలు సంపద చాలా ఎక్కువ ఉందంట. సో పాశ్రంకి అనుసంధానం చేద్దాము. లోపలుండే గోపబాలికని మేలుకొల్పులు చేస్తున్నారు. సో ఫస్ట్ పాశ్రంలో ఏంటి రాసింది చూద్దాం.
కీలువానం వెల్లుండ్రు ఎరుమై షిరివీడ. కీలువానం పరందనగా చేస్తూ లోపలుండే గోపి బాలకులు మేలుకొల్పులు చేస్తున్నారు. ఇప్పుడు అంటున్నారు తూర్పు వైపు నుంచి వాళ్ళు మేలుకొల్పులు అంటే లోపలుండే గోపికని వీళ్ళందరూ కలిసి లేపుతున్నారు. ఎలా లేపుతున్నారంటే తూర్పు వైపు నుంచి సూర్య కిరణాలు. ఆ, ఎవరైనా తెలుగులో ఎవరి దగ్గరైనా ఉందా భావం? దీపిక చదవగలదా లేకపోతే ఉందా? తను నేను చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. భావం ఒకసారి తెలుగులో చదవండి మాతాజీ. ఓకే మాతాజీ. ఒక్క నిమిషం మాతాజీ. హరే కృష్ణ. 8వ పాశ్రం. శ్రీ ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. ఎంబెరుమాన్ తిరువడిగలే శరణం. జయ శ్రీమన్నారాయణ. హరే కృష్ణ. చదువుతున్నాను మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఓకే వినిపిస్తుందా? ఓకే. ఈ రోజు గోపిక ఆ గోపికని గోదమ్మ వారు నిద్ర లేపుతున్నారు. అలా తూర్పు దిక్కుకు చూడు, తెల్లగా ఎలా కాంతిరేఖలు వచ్చేసాయో. తెల్లారిపోయిందమ్మా. మనమేమో చీకటి చీకటితోనే లేచి స్వామి దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. ఇంత తెల్లవారిపోతే కూడా నువ్వు లేవలేదా? సిరువీడు అంటే పశువుల్ని ప్రొద్దున్నే కొద్దిగా బ్రేక్ఫాస్ట్ లాగా మేతకి తీసుకెళ్తారు కదా. ఇంటికి వచ్చేసి అవి నీళ్లు తాగాక మళ్ళీ పెరువీడు అంటే పెద్ద అడవుల్లోకి తీసుకెళ్లి సాయంత్రం దాకా మేత తిని, అది పెద్ద మేత అనమాట, తిని వస్తాయన్నమాట. ఆ పొద్దున్నే వెళ్ళేటటువంటి సిరివీడికి పశువులన్నీ వెళ్ళిపోయాయమ్మ. హరికృష్ణ మాతాజీ, బుక్ లోది కదా చదవమన్నారు మీరు. అవును అవును. ఓకే ఓకే ఓకే. సారీ మాతాజీ. ఓకే అయిపోయిందా? ఇంకొంచెం ఉంది మాతాజీ. 1 minute. ఒక్క నిమిషం. 9. ఆ మేతకు విడువబడినటువంటి గేదెలు నలుదిక్కులకు వ్యాపించినవి. మన తోటి పిల్లలు వ్రతస్థలానికి వెళ్ళటానికై బయలుదేరారు. అలా వెళ్ళటమే ప్రయోజనకరమని భావించి నడుచున్నారు. కృష్ణుని వద్దకు వెళ్ళటే ఫలమని భావించి వారు వెళ్తున్నారు. అట్లు వెళ్ళుచున్న వారిని నిలిపివేసి మేము నిన్ను పిలుచుటకు నీ ద్వారమందు నిలిచి ఉన్నాము. కుతూహలం గల ఓ లలన, లేచిరమ్ము. శ్రీకృష్ణుని దివ్యమంగళ గుణములను కీర్తించి వ్రతమును ప్రారంభించి, వ్రతమునకు సాధనమైనట్టి పరా అను సాధనమును గ్రహించి, కేసి అనే రాక్షసుని చీల్చి సంహరించినట్టి ఆ మల్లుర ప్రాణులను కొల్లగొట్టినటువంటి దేవతలందరకు ఆ దేవుడైనటువంటి ఆయనను సమీపించి సేవించిన ఎడల అతడు మెచ్చుకొని, అయ్యయ్యో నేను రావాలని కొంచెండగా మీరే వచ్చారా అని మనల్ని పరిశీలించి మన కోరిక నెరవేర్చును. కనుక వెంటనే లేచిరమ్మను తోటి కన్యలను లేపుచున్నారు. తోటి కన్యలు గోదమ్మ వారు గోపికను లేపుచున్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఫస్ట్ లైన్లో ఏంటంటే ఇక్కడ తూర్పు వైపు నుంచి సూర్యుడి కాంతి కిరణాల వల్ల మొత్తం తెల్లగా ఆకాశం కనిపిస్తుంది. కనిపించేటప్పుడు ఈ గేదెలు ఎప్పుడైతే ఈ తెల్లగా ఆకాశం కనిపిస్తుంది కదా, సరే ఇంకా ఉదయం అయిపోయిందని చిన్న మేత మేపటాకి గేదెలు కూడా తెల్లవారిందని బయటికి వెళ్ళిపోతున్నాయి. మరి నీకా మాత్రం జ్ఞానం ఉండొద్దా? ఎందుకంటే అజ్ఞానానికి ప్రతిరూపం గేదెలు. మరి గేదెలు లేచి బయటికి వెళ్ళిపోతున్నాయి చిన్న మేత మేపటాకి. అలాంటప్పుడు మనం సతోభావంలో ఉన్నాం, సాత్వికమైన వ్రతం చేస్తున్నాము. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి? మన మేత ఎవరు? కృష్ణుడి సేవ, భగవత్ సేవ. సో గేదెలు తన మేపటాకని మేత కోసం వెళ్ళిపోయినప్పుడు మరి మనం కూడా మన మేత కోసం వెళ్ళాలి కదా. అంత బుద్ధి లేకపోవడం ఏంటి? అంత అన్యాయంగా నువ్వు పడుకుని ఉన్నావా? ఇంకా లేచి రావద్దా అని కొంచెం కేకలేస్తూ మన వాళ్ళందరూ కూడా చెప్తున్నారనమాట. సో ఇక్కడ గేదెలు కోసం 2 టైప్స్ మ్యా
మేత కోసం చెప్పారు. ఏంటంటే ఎలా అంటే రేపులు మనకి ఇది తెలీదు సిటీలో ఉండే వాళ్ళకి గేదెల్ని ఎలా మేపుతారని. కానీ రేపుల్లో ఉండేవాళ్ళు ఆ, సి- పల్లెటూరులో ఉండే వాళ్ళకి తెలుసు. గేదెలకి ఫస్ట్ అంట రాత్రే దోళ్ళని కట్టేస్తారంట. కట్టేసి ఉదయాన్నే ఆ, ఫస్ట్ చిన్న మేత అంటే పాలు తీసే ముందు ఫస్ట్ ఆ చలికి ఆ మంచుకి ఆ మంచుతో ఉండే గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డి మేపటాకి అని ఫస్ట్ కొంచెం పంపిస్తారు బయటికి. ఆ గడ్డి ఎప్పుడైతే తినేసి వచ్చేస్తుందో అప్పుడు ఈ దోళ్ళని తీస్తారు. తీసిన తర్వాత దోడ కొంచెం వచ్చి పాలు తాగిన తర్వాత అప్పుడు వీళ్ళు పాలు తీస్తారు. సో అది చిన్న మేత అని అంటారు అనమాట. తర్వాత ఎప్పుడైతే వీళ్ళు పాలు తీసేస్తారో అప్పుడు ఆ పెద్ద మేత కోసం ఇంకా ఊరిలో వదిలేస్తారు. ఊర్లో వదిలేసిన తర్వాత అది ఉదయం ఇప్పుడు వెళ్ళిపోయి ఇంకా సాయంకాలంకే ఇంకా మళ్ళీ ఇంటికి చేరుతుంది అనమాట. మళ్ళీ సాయంకాలం తర్వాత అప్పుడు పాలు తీసేసి ఇలాగా 2 టైమ్స్గా వాళ్ళు మేతని పెడతారు. సో ఇక్కడ చిన్న మేత అంటే ఉదయాన్నే ఎప్పుడైతే ఆ మంచుతో గడ్డి ఉంటుంది కదా, సో ఆ గడ్డి మేపటాకి పంపిస్తారు. సో అందుకే ఇక్కడ చెప్తున్నారు చిన్న మేత మేపటాకి, అంటే ఉదయం అయిపోయింది కాబట్టి ఆ గేదెలు చిన్న మేతకి మేపటాకని వెళ్ళిపోతున్నారు. ఇంకా నువ్వు లేగవేంటి అని గుర్తింపులు చెప్తూ తనకి లేపుతున్నారనమాట. లా మనం ఏం చేసాం అయితే వీళ్ళు లోపల ఉండే ఆమె ఆ, అంటుందన్నమాట. ఆమె లెగదు. లెగకంటేనే అడుగుతుందన్నమాట. తన ఉద్దేశం నిజానికి తెల్లవారలేదని అనుకుంటుంది. ఆ తర్వాత ఆ, అంటుంది అసలు నిజానికి తెల్లవారలేదు, గేదెలు కూడా అవి కాదు, అసలు తూర్పులో వచ్చే ఆ సూర్యకాంతి కూడా కాదు అని అక్కడ లోపల నుంచి చెప్తుంది. అప్పుడు లోపల గోపి మళ్ళీ ఏమంటుందంటే కృష్ణుడి దగ్గరికి, బహుశా మీరు కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలని మీ ఆ, ముఖాలు చంద్ర చంద్రకాంతి బింబంలాగా ఆ, బాగా వెలుగు వల్ల మీరేమనుకుంటున్నారంటే సూర్యుడు ఉదయించాడు, ఆ వెలుగు వల్ల మీలో ఉండే ఆ, తామసిక్ భావ అది బయటికి వెళ్ళిపోతుంది. చీకటైతే ఎప్పుడైతే మీకు బయటికి వెళ్ళిపోతుంది అది గేదుల్లా కనిపిస్తుంది. అది ఏమి కాదు, అసలు తెల్లవారలేదు, అసలు గేదెలు కూడా కాదు, అది తూర్పు కూడా కాదు అని లోపల నుంచి చెప్తుంది. కృష్ణుడిని మీరు నిరంతరంగా స్మరిస్తున్నారు కాబట్టి మీ లోపల ఉండే తామసిక్ భావం మీతో దూరం అయిపోయిందని మీరు అలా అనుకుంటున్నారు. అందుకని దూరం అయిపోయిందని మీరు గేదెల్ని కాబోని అని అనుకుంటున్నారనమాట. వాళ్ళ లోపల ఉండే చీకట అంటే లోపల ఎప్పుడైతే కృష్ణుడు నిండుగా ఉంటాడో ఆ లోపల ఇంకా తామసిక ప్రవృత్తి ఏమీ ఉండవు కదా. లోపల ఉండే చీకట అంధకారం అంతా పోతుంది. సో ఆ అంధకారం ఎప్పుడైతే పోతుందో ఈ గేదెలు కాబోను అని అనుకుంటున్నారు మీరు. నిజంగా అవి గేదెలు కాదు, తెల్లవారలేదు. మీరు అనుకుంటుంది అలా అనుకుంటున్నారు అని చెప్తున్నాడు. ఇక్కడ అమ్మవారు జ్ఞానులు అంటే ఎందుకు ఇక్కడ గేదెలను సంబోధిస్తున్నారు, ఆ, దీని అంతరార్థం ఏంటంటే జ్ఞానుల్లో ఉండే ఒక దశని చెప్తుందన్నమాట ఈ పాశ్రంలో. జ్ఞానులో జ్ఞానులు ఎలా అంటే ఎప్పుడూ కూడా వాళ్ళ హృదయంలో నిరంతరంగా కృష్ణుడే ఉంటాడు. సో భగవత్ ఆ, భక్తి, సో వాళ్ళ వాళ్ళు స్మరణ, వాళ్ళ మననం ఎప్పుడు ఎల్లప్పుడూ చేస్తూనే ఉంటారు. దాన్ని బట్టి వాళ్ళలో ఉండే తామసిక్ భావాలు దూరం అయిపోతూ ఉంటాయి. ఈ ప్రపంచంలో ఉండే సతో గుణాన్ని తీసుకుంటారు, తమో గుణాన్ని కూడే విషయాలన్నీ కూడా దూరం పెడతారు. ఎలా అయితే పాలు తీసుకుంటామో పా గేదెని బయటికి పెడతాము, అలాగే వాళ్ళు ఈ ప్రపంచంలో ఉండే తామసిక ప్రవృత్తి, రజో ప్రవృత్తి, రజో గుణ ఇవన్నీ కూడా కూడే గుణాలన్నీ కూడా బయట పెట్టి ఓన్లీ సతోభావంలో ఉండే గుణాలనే వాళ్ళు అదే గ్రహిస్తారు. సో ఇది ఆ భావం అంతరార్థం అనమాట. సో కృష్ణుడు కూడా ఇక్కడ ఇలాంటి వాళ్ళని తను కోరుకుంటాడంట. వాళ్ళు నాకు కావాలి, వాళ్ళని చూడాలి అని ఒక ఆతృత, ఒక కుతూహలత ఉంటుందన్నమాట. లోక కళ్యాణానికి ఇతరులందరికీ కూడా జ్ఞానం పంచేవాళ్ళు, ఆ, అందరూ బాగుపడాలని ఆలోచించుతూ ఉంటారే, అలాంటి వాళ్ళు కృష్ణుడికి చాలా ఇష్టమంట. సో అలాంటి ఆమె ఈమె కూడా. సో ఇలాంటి ఆమె మాతో ఉంటే, మా గోష్ఠిలో కూడా ఉంటే కృష్ణుడు అనుగ్రహం మాకు కలుగుతుంది అని వీళ్ళందరికీ ఆ, ఒక తపన అన్నమాట. మిక్కుళ్ళ పిల్లెగన్ పోవాన్ పోగిన్నారే అంటే ఇక్కడ గోపబాలికలు
అందరూ వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఒక అంటే ఇప్పుడు ఏం చెప్తుందనమాట లోపల నుంచి, ఈ గుర్తింపు ఆ, సరిపోవట్లేదు, ఇంకో గుర్తింపు ఏదైనా ఉంటే చెప్పండి అని లోపల నుంచి చెప్పేటప్పటికి ఈ బయట గోపికలు చెప్తున్నారనమాట. బిక్కుళ్ళ పిల్లేగలం పోవాన్ పోగిన్నారే అంటే గోపబాలికలు అందరూ కూడా వెళ్ళిపోతున్నారు అని అమ్మ అని చెప్తున్నారు. అప్పుడు లోపల ఉండే గోపిక అంటుందన్నమాట, వాళ్ళందరినీ ఒక్కసారి పిలవండి నేను చూస్తాను. అంటే డౌట్ వచ్చిందనమాట, వాళ్ళందరూ కూడా వచ్చారా లేకపోతే వెళ్ళిపోతున్నారా అని. అప్పుడు ఈ బయట గోపికలు అంటున్నారనమాట, అమ్మ మిగతా వాళ్ళు అందరూ కూడా వెళ్ళడమే ప్రయోజనం అని వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్పారు అంతరార్థం ఏంటంటే, కృష్ణుడు కోసం, ఆయన దర్శనం కోసం వాళ్ళందరూ కూడా వెళ్తున్నారు కదా వ్రతాని కోసం. సో వాళ్ళకు ఒకటే దిశ, ఇంకా కృష్ణుడు చూడాలి చూడాలి చూడాలి, ఆయన దర్శనం చేసుకోవాలి, ఇంకేమీ కనిపించట్లేదు. సో అలా వెళ్ళిపోతున్నారు ఆనందంగా. ఇక్కడ ఏం చెప్పారు, రామాయణంలో కూడా ఆ ఎప్పుడైతే భరతుడు రాముల వారి కోసం వస్తాడు కదా, సో ఆయనకి ఎంతో ఆనందంగా ఉంటదన్నమాట. ఇంకా అంటే ఎప్పుడు వెళ్ళాలి, నేను ఎప్పుడు వెళ్తాను ఎప్పుడు వెళ్తాను, ఆ ఆనందంలోని ఒకటే ఆనందం. సో ఒకటే ఆతృత. సో ఆ ఆతృతలోని ఇవాళ వీళ్ళు కూడా అందరూ కూడా ఆ వెళ్ళిపోతున్నారు. ఆ, వాళ్ళకు కృష్ణుడే ప్రయోజనము అని చెప్పి వెళ్ళిపోతున్నారు అని ఇక్కడ అమ్మవారు చెప్తున్నారు. ఇంకొక స్టోరీ కూడా ఆ, వస్తుంది. గుహడు గుహడు ఆయన చాలా నడిచి రాములు వారు ఎప్పుడైతే పర్ణకుటీరు వేసుకుంటూ ఉంటారు కదా, అప్పుడు ఈ ఋషిమునులు కూడా వాళ్ళందరూ కూడా రాములు వారికి చూడాలని వాళ్ళందరూ నడిచి రాముల వారి దగ్గరికి వచ్చేటప్పుడు ఆ, రాముల వారు చూసి, అరే మీరందరూ ఇక్కడ అంత దూరం నుంచి నడిచి వచ్చారా, అసలు నేనే మీ దగ్గరికి రావాల్సింది, కానీ మీరందరూ వచ్చారు, మీకు అందరికీ ఎంత నా మీద ప్రేమ, మీ ప్రేమే నాకు చాలు, ఇంకా ఏమీ వద్దు అని ఎంతో ఆనందం పడిపోతాడంట. సో ఆ విషయాన్ని వాళ్ళకి అంత ఎంత ఆనందం అంటే ఆ, ఇంకా ఆయన దర్శనం చేసుకోవాలి దర్శనం చేసుకోవాలి, ఆ ఆతృతల్లోని వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని అంతరార్థం అనమాట. సో లోపల ఉండే గోపి అడుగుతుందనమాట, వెళ్ళిపోతున్నారా అయితే మరి నేనెందుకు, మరి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు నేనెందుకు అని అంటుంది. అప్పుడు బయట గోపికలు అంటున్నారు, కాదు కాదు కాదమ్మా, నిన్ను వదిలిపెట్టి వెళ్తే మాకు దోషం కదా, అందుకే వాళ్ళందరూ కూడా ఆ, ఆగకుండా వెళ్ళిపోతున్నారు, వాళ్ళందరూ కూడా మేము ఆగమని చెప్పాము, అందుకే కదా మేము నీ ముందట వచ్చి ఇలా వచ్చి నిల్చున్నాము అని చెప్పి బయట గోపికలు అంటున్నారు. ఇప్పుడైనా అమ్మ లేవమ్మా, నీ అనుగ్రహం మాకు కలగాలని అనుకుంటున్నాము, నీ అనుగ్రహం కలిగితే మాకు కృష్ణుడు అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే నువ్వు ఉంటేనే మాకు ధైర్యము, నువ్వు ఉంటేనే కదా మాకు ఆ భగవంతుడి అనుగ్రహం మాకు కలుగుతుంది, అందుకే నువ్వు రావాలి, రావమ్మా, నువ్వు లేగి రావమ్మా అని చెప్పి ఇక్కడ బయట గోపికలు పిలుస్తున్నారు. ఇప్పుడు లోపల గోపికి అంటుందన్నమాట, అసలు ఏం చేద్దాము వచ్చి అని పాడి పరేయకొండు అంటే ఏం చెయ్యాలి వచ్చి అని అడుగుతుంది. అప్పుడు బయట గోపికలు అంటారు, మనమంతా కూడా నోరుతో ఆయన నామం పాడదుమమ్మా అని చెప్తున్నారు. అప్పుడు లోపల గోపి అంటుంది, ఎందుకు మనం ఎందుకు అని అని చెప్పేటప్పుడు బయట గోపికలు అంటారనమాట, ఆయన మనకి పరే అని స్నానం పరికరాలు ఇస్తానన్నాడు కదా, సో మనం అందరం కూడా స్వీకరించాలి, మరి మనం అందరం కూడా కలిసి వెళ్తే కదా మనకు ఆయన ఇస్తాడు అని అని ఇక్కడ బయట గోపికలు అంటారనమాట. సో తర్వాత లైన్లోని మావాయి పిలందానే మల్లరే మాటీయ అంటే ఆయన ఎవరు కూడా అయితే శ్రీకృష్ణుడు దగ్గరికి మనందరికీ శ్రీకృష్ణుడు ఆయన పరే అని పరికరాలు ఇస్తానన్నాడు, కానీ మనందరికీ ఆయనే ప్రయోజనం, ఆయనే మనకి ఆయన దర్శనమే మనకు కావాలి. కానీ ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారు వ్రతం, ఊరు వాళ్ళ కోసం చేస్తున్నారు, కానీ వాళ్ళ మనసు నిండా ఏంటున్నాడు కృష్ణుడే. సో కృష్ణుడు దర్శనమే కావాలి వాళ్ళకి. తర్వాత లైన్లోనే ఏముంటుంది, మావయ్య పిలందానే మల్లరే మాటి, ఆయన ఎవరు అనుకుంటున్నావు, ఆయన మనందరి కోసం వచ్చి ఏవైతే ఆటంకాలు వస్తున్నాయో ఈ వ్రతాలకి, ఆ బాధలన్నీ తొలగించే వాడు, ఒకనాడు ఆయన ఏం చేశాడు తెలుసా అని చెప్తున్నారు. ఏం చేశాడంటే ఆయన ఒక గుర్రం రూపంలో వచ్చే కేశి అని రాక్షసుని చంపాడు, మనందరికీ కాపాడాడు. అలాగే దీని అంతరార్థం ఏంటంటే, భగవంతుడు గుర్రం మన కృష్ణలీలలో చూస్తాం కదా,
ఆ, అశ్వ ఆ, రూపంలో వచ్చి, గుర్రం రూపంలో వచ్చి ఆ, చంపటాకు వస్తాడు అప్పుడు భగవంతుడికి తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత ఏం చేస్తాడంటే భగవంతుడు, ఆ గుర్రం ఎప్పుడైతే నోరు ఇలా ఓపెన్ చేసేటప్పటికి హోల్లా కనిపిస్తుంది కదా, చెయ్యంతా లోపల పెట్టేసి గుంత పిసికేసి ఇంకా మొత్తం అప్పుడే అక్కడ చంపేస్తాడనమాట. సో ఇక్కడ గుర్రం కోసం చెప్తున్నారు అమ్మవారు, ఆ సంఘటన గుర్తు చేస్తున్నారు, గుర్తింపు. కృష్ణుడి కోసం చెప్తే ఇప్పుడు ఎవరికైతే భక్తి ఉందో మనసులో, ఇప్పుడు దేవుడి కోసం వాళ్ళకి, ఆ భగవంతుడి కోసం చెప్పేటప్పుడు ఇంకా వాళ్ళకి ఇంకా ఆనందానికి లెగుస్తారు, ఇంకా ఇంకా ఏం చెప్తున్నారా అని. సో ఇక్కడ ఒక లీల, గుర్రాన్ని చంపాడు కదా, ఆ లీలల్ని గుర్తు చేస్తున్నారు, గుర్తింపు చేసేటప్పుడేమో. అంటే ఇక్కడ అంతరార్థం ఏంటంటే దీని లోపల గుర్రానికి ఇంద్రియాలు ఆ, ప్రతిరూపం అంటారు, ఇంద్రియాల ప్రతిరూపం. తో ఇంద్రియాలకి స్వామి ఎవరు? రిషికేష్. రిషికేష్ అంటే కృష్ణుడు. మనం ఇప్పుడు సెకండ్ చాప్టర్ భగవద్గీతలో చెప్పుకున్నాం కదా, ఇంద్రియాలకి అధిపతి ఎవరు? కృష్ణుడు. సో ఈ గుర్రానికి ఏమంటున్నారు? మన ఇంద్రియాలతో పోలుస్తున్నారు అనమాట. సో ఎప్పుడైతే మనం మన ఇంద్రియాలకి భగవంతుడి సేవలో నిమగ్నం చేస్తామో అప్పుడే మనం ఈ భగవంతుడు అనుగ్రహాన్ని అప్పుడే మనం మనకి కలుగుతుంది అని. సో అది ఎలాగ భగవద్గీతలో ఆ, ఒక శ్లోకం ఉంటుంది, లాస్ట్లో మనం చదివాము. క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అంటే ఏదైనా మన ఇంద్రియాల వల్లే కదా మనం భగవంతుడికి దూరం అవుతున్నాము. ఎందుకంటే మనం అందరం కూడా ఇంద్రియాలకి దాసులు. మన ఇంద్రియాలు ఏవైతే కోరుకుంటాయో అవే మనం చేస్తాం. ఇంద్రియాలు ఎలాగంటే ఆ, ఏది అడుగునే కూడా మనం అవి చేసే బట్టే కదా మనం భగవంతుడికి దూరం అవుతున్నాం. దీంట్లో ఈ శ్లోకంలో ఏం చెప్పారంటే క్రోధం వల్ల మోహం పుడుతుంది. మోహం వల్ల స్మరణ శక్తి విభ్రమిత అయిపోతుంది. అప్పుడు స్మరణ శక్తి ఏమవుతుంది? స్మరణ శక్తి మొత్తం అంతా మనం ఏవైతే చిన్నప్పటి నుంచి తెలుసుకున్నామో ఆ జ్ఞానం అంతా కూడా పోతుంది. జ్ఞానం అంతా పోయిన తర్వాత ఏమవుతుంది? బుద్ధి బుద్ధి నాశం అయిపోతుంది. స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశం, బుద్ధి నాశాత్ ప్రణశ్యంతి. అంటే బుద్ధి నష్టం అయిపోయిన తర్వాత ఏమవుతుంది? బుద్ధి అంతా పోతుంది. బుద్ధి పోయిన తర్వాత ఏమవుతుంది? పతనం కారణమవుతాం. ఆ భావకూపులోని మళ్ళీ మనం పడిపోతాము. ఎలా పడిపోతాం అంటే చూడండి, కామము మోహం వల్లే కదా ఏవైనా కోరిక కావాలి 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 కావాలి, అది మనకు దొరకకపోతే ఏమవుతుంది? కో- కోపం వస్తుంది. కోపం వచ్చిన తర్వాత ఏమవుతుంది? బుద్ధి నాశనం అయిపోతుంది. బుద్ధి ఎలా నాశనం అయిపోయిన తర్వాత ఏమీ అనిపించదు. అది మంచిదా చెడు చేస్తున్నామా ఏమీ కనిపించదు. ఇంకా అది కావాలంటే కావాలి. సపోజ్ ఇప్పుడు ఎవరైనా ఒక అమ్మాయి ప్రేమిస్తున్నాడు అనుకో, ఆ అమ్మాయి వద్దంది అనుకో, ఇప్పుడు జరుగుతున్నాయి కదా యాసిడ్ పోసాడు, వేదని పోసాడు, దాని తర్వాత ఏమవుతుంది? ఆడ బుద్ధి నాశనం అయిపోయి ఏదో ఒకటి చేసేయాలి చేసేయాలి చేసేయాలి, చేసిన తర్వాత ఏమవుతుంది? తనకి భావకూపంలో పడిపోతున్నాడు ఒక మళ్ళీ దాని తర్వాత ఏమవుతుంది? జైలు. జైలు. సో నాకు ఇలాగా శిక్ష పడుతుంది నేను ఇది చేసినప్పటికీ అని తనకి అది కూడా బుద్ధిలో రాదు. బుద్ధి అంతా కూడా నాశనం అయిపోతుంది. సో అది మన ఇంద్రియాల్లో వల్ల కదా మనం ఇవన్నీ మనకి ఇవన్నీ పడుతున్నాయి, ఈ పాటలన్నీ పడుతున్నాం. సో అలాంటి ఇంద్రియాల్ని మనం ఏం చేయాలి? రిషికేశ్ని సమర్పించేయాలి. రిషికేశ్ ఎవరు? కృష్ణుడు. ఆయన ఇంద్రియాలకి స్వామి. అది ఎలా సమర్పించాలి కూడా భాగవతంలో కూడా ఉంది. లాస్ట్ టైం చెప్పాను. ఈ అంబరీషుడు ఆయన ఎక్కడికో వెళ్ళిపోయి తపస్సు చేసి ఏమో పెద్ద యోగిలా అయిపోలేదు. ఆయన రాజ్యాన్ని పరిపాలించాడు కానీ ఆయన పెద్ద భక్తుల్లా అయ్యాడు. ఎలా అయ్యాడంటే అది కూడా దీంట్లో ఉంది భాగవతంలో 9.4.18-20 శ్లోక. సవే మన్హా కృష్ణ పదారవిందయోర్ వాంఛాంసి వైకుంఠ గుణానువర్ణనే కరో హరిర్మందిరం కరో హరిర్మందిరమార్జనదిషు శృతిం చకారచ్యుత సత్కథోదయే ముకుందలింగాలయ దర్శనే దృశో తద్భీత్య గాత్ర స్పర్శేగ సంగమం घ्राणं च तत्पाद सरोज सौरभे श्रीमत्तुलस्य रसनां तदर्पिते
పాదో హరే క్షేత్ర పాదానుసర్పణే శిరో హృషికేశ పాదాభివందనే కామం చ దాసేన తు కామ కామ్యయా యథోత్తమ శ్లోక జనాశ్రయారతిహ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే దుర్వాస ముని ఒక యోగి ముని ఆయన, కానీ ఆయన క్రోధంలో ఆయనకి కంట్రోల్ లేకపోయింది. కానీ అంబరీషుడి పైన శాపం ఇచ్చినప్పుడు కూడా ఆయన ఈక్వల్గా ఉన్నాడు. ఆయన ఇంద్రియాలని ఏమి కూడా చేయలేకపోయింది, ఎందుకంటే ఆయన గొప్ప భక్తుడు. ఎందుకు అలా అయిందంటే ఆయన ఇంద్రియాలని ఆయన భగవంతుడికి ఎలా సమర్పించాడో ఈ శ్లోకంలో ఉంది. రాజా అంబరీష్ ని అప్నే మన్ భగవాన్ కృష్ణకి చరణార్ విందో పర్ స్థిర్ కర్ దియా. కృష్ణుడి పైనే ఆయన ఇంద్రియాలన్నీ కూడా ఆయన పాదం కృష్ణుడు పాద పద్మాల పైన స్థిరంగా ఉంచాడు. ఎలా ఉంచాడంటే ఆయన నోరుతో అప్ని వాణిసే భగవాన్కి అప్ని నోరుతో భగవంతుడి తాలూకా జపము, భగవంతుడి తాలూకా కథ ఆ చర్చించడము. అప్నే కానోకు చెవులతో భగవంతుడి తాలూకా లీలలు వినేవాడు చెవులతో. ఇవన్నీ ఇంద్రియాలే కదా. మన ఆ తర్వాత कानों से हाथों से भगवान के मंदिर को साफ करता था. हाथों से क्लीनिंग అంటే ఆలయాన్ని గుడి అన్ని కూడా క్లీనింగ్ చేసేవాడు. అప్ని ఆంఖోంకో అంటే కళ్ళుతో భగవంతుడి నిత్యం దర్శనం చేసుకునేవాడు. శరీరంతో ఎప్పుడు ఎల్లప్పుడూ వైష్ణవులందరినీ కూడా వాళ్ళందరితో కలిసి వాళ్ళ స్పర్శన తీసుకునేవాడు. అలాగే ముక్కుతో భగవంతుడి దగ్గర అర్పించే పువ్వుల్ని వాసన స్మెల్ చూసేవాడు. అలాగే నాలుకతో తులసి దళాలు ఏవైతే అర్పించే ఉండేవో అవేమో ఆస్వాదించేవాడు. అలాగే తన పాదాలతో ఎక్కడైతే మందిరాలు ఉన్నాయో, ఎక్కడైతే ధామం ఉందో అక్కడికి నడిచి వెళ్ళేవాడు అనమాట. ఆయన శిరస్సుతో భగవంతుడికి ఎప్పుడు నమస్కరించేవాడు. అలాగా ఆయన ఇంద్రియాలన్నీ కూడా రిషికేశ ఆయనకి అర్పించాడు. సో అలా ఆయన ఇంద్రియాలని జయించాడు. సో ఇక్కడ అమ్మవారు అదే అశ్వాసు గుర్రం కోసం చెప్తున్నారు. ఎందుకంటే గుర్రం మన ఇంద్రియాలకి ప్రతిరూపం అంట. అది ఏదో ఒక ఉపనిషత్తులో ఉంది దానికోసం. సో గుర్రంకి ఎందుకు ఇక్కడ సంఘటన చెప్పారంటే మన ఇంద్రియాలు వల్లే మనం భగవంతుడికి దూరం అవుతున్నాం. అందుకే మళ్ళీ ఈ భూలోకంలో వచ్చాం కదా. సో అలాంటి ఇంద్రియాలకి అధిపతి శ్రీకృష్ణుడే కదా. ఆయన్ని మనం అర్పిస్తే అప్పుడు మనం భగవంతుడి అనుగ్రహం మనకి కలుగుతుంది అని అర్థం అనమాట. మల్లరే మాటియ మల్లరే అంటే మల్లు. ఆ తర్వాత ఇప్పుడు కూడా సరే అని కాసేపు లెగిసి మళ్ళీ పడుకుని పోద్దంట. మళ్ళీ ఇంకో ఏదైనా గుర్తింపు చెప్పండి అని. అప్పుడు మూడో గుర్తింపు ఏంటంటే మల్లరే అంటే మల్లులు ఎవరు? మథురా నగరిలో ముష్టికని చానూర్ అని మల్లులు ఉండేవారన్నమాట. వాళ్ళకి సంహరించాడు కదా భగవంతుడు. సో ఆ సంఘటనని చెప్తున్నారన్నమాట. అది దానికి అంతరార్థం ఇక్కడ అంటే బయట గోపికులు మూడో గుర్తింపులాగా మల్లుల కోసం చెప్తున్నారు. సంహరించాడు కదా భగవంతుడు, ఆయన దగ్గరికి మనందరం కలిసి వెళ్దాము అని చెప్పేటప్పుడు ఇక్కడ దాని అంతరార్థం ఏంటంటే మల్లులు ఇద్దరు కూడా ముష్టికిన్ చానూర్ వాళ్ళు కామము క్రోధము దోషాల్ని ప్రతిరూపం అన్నమాట. ఇక్కడ అంతరార్థం కామము క్రోధం వల్లే కదా మనం ఈ సంసార భవసాగర్లో పడ్డాము. అందరికీ కామం ఎలా ఉంటుందంటే, కామం ఎలా ఉంటుంది, ఎంత మనం ఇచ్చినప్పుడు కూడా ఇంకా కావాలి మనసులో కామం పుట్టేటప్పుడు అలాగే ఉంటుంది. అలాగే క్రోధం కూడా ఎలా ఉంటుంది, ఇప్పుడే చెప్పాను కదా శ్లోకం. క్రోధం వచ్చిన తర్వాత కామం పుడుతుంది. ఆ తర్వాత క్రోధం వల్ల ఏమవుతుంది, బుద్ధియే నాశనం అయిపోతుంది. ఏం చేస్తామో మనకు తెలియదు. దానివల్ల మళ్ళీ ఈ భవసాగరంలో మళ్ళీ మనం తప్పు చేసిన వల్ల మళ్ళీ జన్మ మృత్యు జరా వ్యాధి చక్రంలో పడుతూనే ఉంటాం. సో ఈ కామము క్రోధము ఈ రెండు దోషాలు కూడా దూరం అవ్వాలంటే మనం ఏం చేయాలి? దేవాది దేవుడు కృష్ణుడినే మనం ఆయనకి సేవ చేయాలి. మనకి ఎప్పుడైతే ఆయన అనుగ్రహం మనకి కలుగుతుందో అప్పుడు ఈ రెండు దోషాలు కూడా మనకి పోతాయి అని ఇక్కడ చెప్తున్నారనమాట. సో కామము కోసం ఎలాగంటే స్టోరీ ఎలా ఉంటుంది అంటే, ఈ కామము మనసులో మనకి
ఒక మీకు ఈ స్టోరీ ద్వారాగా చెప్తాను. ఎలా మన కామంని కంట్రోల్ చెయ్యకపోతే ఆ, ఆ, జ్ఞానులు ఎలాగా దాన్ని కంట్రోల్ చేస్తారు, మనం ఎలా ఉంటామని. ఒక స్టోరీలో ఒక రాజు, ఆ, ఆయన ఆ, ఏం చెప్పాలి, ఆయన రాజ్యంలో ఒక పదవి, మంత్రి పోస్ట్ ఖాళీగా ఉందన్నమాట. సో ఆ పోస్ట్కి ఎవరైనా క్లెవర్గా ఉండి మంచిగా, ఎవరైతే బాగా మంచి జ్ఞానంతో ఉన్నాడో వాడికి పెట్టాలి. సో ఒక పోటీ పెట్టాడనమాట. ఏం పెట్టాడంటే, ఒక మేకని తెచ్చి, ఈ మేకని మీరు మంచిగా ఆహారం పెట్టి నా దగ్గరికి తీసురండి, మళ్ళీ అది ఆహారం నా దగ్గరికి వచ్చి తినకపోతే వాళ్ళే విన్ అయినట్టుగా. అలాగే చాలా మంది వస్తారు. అందరూ ఏం చేస్తారు, ఉదయం నుంచి సాయంకాలం వరకు తనకి బాగా పెడతారనమాట. పెట్టిన తర్వాత కూడా అక్కడికి రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ పచ్చగడ్డి ఇలా చూపించేటప్పటికేమో గెంతేసి మళ్ళీ తింటాకి వెళ్ళిపోయేది అనమాట. సో వాళ్ళు ఫెయిల్ అయిపోయేవారు. అలా చేస్తూ చేస్తూ ఎవరు కూడా పాస్ అవ్వలేదు. అందరికీ అది, అందరూ ఏంటి తినిపించమంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎంత తినిపించినా అలా తినేది అనమాట ఆ మేక. మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఇప్పుడు కడుపు నిండుగా గడ్డి ఉన్నప్పుడు మరి తినకూడదు కదా, రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు గడ్డి. మళ్ళీ రాజు గడ్డి చూపించేటప్పుడు మళ్ళీ తింటకి మళ్ళీ జంప్ చేసేది. అలాగా అందరూ ఫెయిల్ అయిపోయేవారు. ఆ రాజ్యంలోనే ఒక బాగా క్లెవర్గా ఒక ఆయన ఉండేవాడు, విద్వానుడు. ఆయన, ఆయనకి తెలుసు ఏం చేయాలని. అప్పుడు ఆయన ఆ, మేకని ఏం చేస్తాడో, మేక తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ఉదయం నుంచి ఏం చేస్తాడంటే పచ్చ గడ్డిని చూపిస్తాడు, ఒక చేతిని బెత్తం పట్టుకుంటాడు. ఎప్పుడైతే తను తింటాకి ఇలాగా నోరు పెడతాడో టక్ మనేసి ఇవ్వడు అనమాట. మళ్ళీ తింటాకి ఇలా చూపించుడు తినేటప్పుడు మళ్ళీ ఇలా చూపించుడు, మళ్ళీ ఎలా అయితే ఇలా తింటాను అనేటప్పటికి మళ్ళీ కొట్టివాడు అనమాట. అలాగా ఉదయం నుంచి సాయంకాలం వరకు చేసిన తర్వాత తనకి ఇంకా భయం వచ్చేస్తుంది ఆ మేకకి. ఈ పచ్చగడ్డిని చూసేటప్పుడు ఇంకా భయంకి గెంతేసిదంట. సాయంకాలం అయ్యేటప్పటికి మళ్ళీ పచ్చగడ్డి చూపిస్తాడు. చూపించేటప్పటికి ఇంకా అక్కడి నుంచి గెంతేసిది తినకంట. ఇప్పుడు రాజు దగ్గరికి రెండో రోజు తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత రాజుకి చెప్తాడు, దీన్ని మంచిగా నేను గడ్డి తినిపించాను, మీరు తినిపించండి, గడ్డి తిందు అంటారు. అప్పుడు రాజు అంటాడు, ఇదేంటి ఇంత బక్కగా ఉంది, కడుపు చూస్తే లోపలికి వెళ్ళిపోయింది, నువ్వే ఆహారం పెట్టావు అని అంటే, లేదు లేదు, బాగా తినిపించాను రాజా, మీరు ఒకసారి తినిపించి చూడండి అని. ఎప్పుడైతే ఆ గడ్డి తీసుకొస్తారో రాజు, వాళ్ళందరూ సేవకులు తీసుకొస్తారు పచ్చ గడ్డిని, ఇలా చూపిన వెంటనే ఆ చేతితో పట్టుంటాడు కదా, ఆ తీసి గెంతేసి అక్కడి నుంచి గెంతేసి పారిపోద్ది అనమాట. అంటే భయం. ఎందుకంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు కొరడా దెబ్బలు తినేది కదా. సో ఆ భయం లోపల వచ్చేసింది అనమాట. సో అలాగే మన ఇంద్రియాలంట మనకి చూసిందంతా మనం కోరుతూ ఉంటాం, ఇది కావాలి అది కావాలి, ఇంట్రెస్ట్ మన ఇంద్రియాలని. సో మన ఇంద్రియాలని మనం ఎప్పుడైతే అక్కడ స్టాప్ చేయమో అప్పుడు ఏమవుతుంది తెలుసా. ఒక్కసారి ఇప్పుడు చూడండి, ఎవరైనా డబ్బు ధనం ఎంత వస్తుంది కదా, సరిపోదు, ఇంకా కావాలి ఇంకా కావాలి. ఒక కారు కొనేవాడు ఇంకో కారు కొంటాడు, ఆ కారు కూడా మనసు ఇదైపోతే ఇంకో కారు కొంటాడు. అంటే ఏదైనా మనకి స్టాప్ చేయాలి, ఏదైనా ఇంద్రియాలని నిగ్రహించాలని అంటే మనమే కోరుకునే కోరికల్ని అక్కడే కట్ చేయాలి, అక్కడే కొట్టాలి. ప్రభుపాద గారు చెప్పారు కదా అప్పుడు, ఉదయం అయ్యేటప్పటికి చెప్పు దెబ్బలు కొట్టాలి, సాయంకాలం మన మనసుని సాయంకాలం అయ్యేటప్పటికి పుట్టుతో కొట్టాలి, అలా చేస్తేనే మీ ఇంద్రియాలు మీరు నిగ్రహించగలరని. సో అలాగే మన ఇంద్రియాలని ఎప్పటి వరకు మనం నిగ్రహించిపోతే, ఎప్పుడే అది అదే మన పతనంకి కారణం. ఆ, మళ్ళీ మనం ఈ భూలోకంలో రావాలన్నా కూడా ఈ జన్మ మృత్యు జర వ్యాధి జన్మ బంధంలో పడాలనే మన ఇంద్రియాలే. సో మన ఇంద్రియాలని మనం ఏం చేయాలి, మనలో ఉండే కోరిక ఏముండాలి, భగవంతుడికి సేవించడమే మన కోరిక ఉండాలి. మన ఇంద్రియాలన్నీ కూడా భగవంతుడికి సమర్పించాలి. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ జన్మ అంటే మనకు ఉండదు. మనం అప్పుడు భగవంతుడికి చేరుకుంటాం అనమాట. ఓన్లీ మన ఇంద్రియాల వల్లే మనం చేస్తూ ఉంటాం పాపాలు. సో ఈ గుర్రం అశ్వాసుర సంఘటన ఇక్కడ అమ్మవారు చెప్పారు. రెండో గుర్తింపు మళ్ళీ లేకపోతే ఏం చెప్పారు ఇక్కడ, మల్లుల కోసం చెప్పారు. మల్లులు ఏంటంటే ఈ కామము క్రోధము దానికి ప్రతిరూపం. అంటే క్రోధం వల్ల, కామం వల్ల ఏం జరుగుతుంది ఇప్పుడు చెప్పాను ఈ స్టోరీ. అలాగే క్రోధం వల్ల కూడా ఏమవుతుంది, కోపం వల్ల మనం ఏం చేస్తామో తెలియదు,
కోపం వచ్చిన తర్వాత బుద్ధియే నాశనం అయిపోద్ది. భగవద్గీతలో శ్లోకం ఇప్పుడు చెప్పాను కదా, బుద్ధి నాశనం అయిపోయిన తర్వాత మనకు తెలుసు, జ్ఞానం తెలుసు, ఇది చేస్తే మనకి తప్పు చేస్తే మనం జైల్లోకి వెళ్తాము, ఇది చేస్తే మనకి ఫలానా శిక్ష పడుతుంది. అయినప్పుడు కూడా మనం అనుకుండేది దొరకకపోతే ఇంకా మనం ఏదైనా చేయటానికి రెడీ అయిపోతాం. సో అది క్రోధం. క్రోధం వల్ల జరిగే మన ఈ భావ సంసారంలో వస్తున్నాం కదా. సో దానికోసం ఇక్కడ ఆ ఈ సంఘటన చెప్తూ దాని అంతరార్థం అదనమాట. ఆ తర్వాత లైను దేవాది దేవుడై ఉంటదేమో, ఒక్క తర్వాత లైను తెలియదు రాష్ట్రంలో. ఆ తర్వాత లైన్లోని ఆ, ఆ, ఏమంటారంటే ఇప్పుడు ఆ, లోపలుండే గోపిక ఏమంటుందంటే, సరే ఇంకా మథురాలో ఈ మల్లులు ఎక్కడున్నారు, భగవంతుడు వీళ్ళని చంపటానికి ఎక్కడికి వెళ్ళాడు, మథుర వెళ్ళాడు. సరే మథుర వెళ్ళాడు కదా, మథురాకి వెళ్ళిపోయింది గుర్తింపు అనమాట లోపల ఉండే గోపికకి. మరి మథురాకి వెళ్ళాడు కదా ఆయన, ఇంకా మథుర వెళ్ళేటప్పుడు మనలాంటి వాళ్ళం ఎక్కడ గుర్తుంటాము ఆయనకి? ఎందుకంటే అక్కడ మంచి మంచి అందంగా ఉండే యువతులు ఉంటారు. వాళ్ళందరినీ వాళ్ళందరినీ చూసిన తర్వాత మనలాంటి వాళ్ళపైన ఇంకా ఆయన మనలాంటి వాళ్ళకి పట్టించుకుంటాడా అని లోపల ఉండే గోపిక అంటుందన్నమాట. అనేటప్పుడు అప్పుడు బయట ఉండే గోపికలు అంటున్నారనమాట, మనం ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్తే, ఆయన సేవిస్తే, ఆయన దేవాది దేవుడు, ఆయన దేవాది దేవుడు కాబట్టి ఆయన గుణం ఏంటి తెలుసా, అందరికీ రక్షింపచేసే గుణము. ఆయన కరుణావరణాలే ఆయన దేవుడు. అలాంటిది ఆ, ఎవ్వరు వచ్చినప్పుడు కూడా అందరికీ ఆయన అందరూ రావాలి, అందరూ బాగుపడాలి అనుకుంటాడు. అందుకే మనందరం కూడా వెళ్తే ఒక్కసారి ఆయనకి ఆ, చేత చేతతో నమస్కరించి దండం పెడితే చాలు, ఆయన అనుగ్రహం కలుగుతుంది మనకి అని ఇక్కడ లాస్ట్ లైన్లో చెప్తారు. సో అదే అనుగ్రహ. ఇంకా నువ్వు తర్వాత ఇంకా లాస్ట్లో చెప్తున్నాను అనమాట, ఇంకా నువ్వు రావమ్మా, నువ్వు మాతో చేరి మాకు ముందు నువ్వు ఉండి మాకు నడుపు అని ఇలాగా పిలుస్తూ వీళ్ళందరూ ఇంకా వాళ్ళ గోష్ఠిలో ఇంకా అమ్మ లోపల ఉండే గోపి చేరుకుంటుంది. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా ముందుకి నడుస్తారు. ఇక్కడ ఏంటంటే ఆ, భగవంతుడి కోసం దేవాది దేవుడు, ఆయన దేవాది దేవుడు, ఆయన గుణము రక్షింపే గుణము. సో ఇక్కడ ఒక ధైర్యాన్ని ఇస్తుంది అమ్మ. అమ్మ ఇక్కడ గోదమ్మ తల్లి అంటే ఉమ్, ఏం చెప్పాలి, కొంతమందికి ఏముంటుందంటే భగవంతుడు మన కోసం వస్తాడా, మనకు రక్షిస్తాడా అని ఒక సందేహం ఉంటుంది కదా. కానీ ఆయన గుణాలు, ఆయన కళ్యాణమైన గుణాలే చాలా కరుణ, అపారమైన కరుణ. ఇప్పుడే చెప్పాను కదా, ఋషిమునులు అందరూ నడిచి వెళ్ళి రాముల వారి కోసం అరణ్యంలో నడిచి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుంటాం. వెళ్ళేటప్పుడు రాముల వారు ఎంతో ఆ, ఆ, ఆనందం అయిపోతారు, ఎంతో బాధపడతారు. అంటే ఏంటి, మీరు ఎంత దూరం నుంచి నడిచొచ్చారా, నా కోసం వచ్చారా, మీకు ఇంత ప్రేమ నేనంటే, మీ ప్రేమే చాలు నాకు, ఇంకేమీ వద్దనంటారు. మాట రావట్లేదు మాతాజీ, మ్యూట్ లోకి వెళ్ళిపోయింది మాతాజీ మాతాజీ. మ్యూట్ అయ్యండి माताजी మాతాజీ. म्यूट अయ్యారు माताजी सॉरी माता जी, कहाँ पे म्यूट हो गई थी मैं? जी जस्ट అన్ని अभी రక్షించారు మాట. ఆ, రాముడు हाँ, तो రామ అవతారంలోని ఋషిమునులు ఎప్పుడైతే భగవంతుడికి చూడటాకని వెళ్తారు కదా, ఆయన కుటీరం పంచవటిలో వేసేటప్పుడు ఈ ఋషిములందరినీ చూసి రాముల వారు ఎంతో బాధపడతారు. అయ్యయ్యో, నేను రావాల్సింది మీ దగ్గరికి, మీరు అంత దూరం నుంచి నడిచొచ్చారా, నా కోసం వచ్చారా, ఇంత ప్రేమ మీకు నా కోసం అని ఆ, మీ చాలా ఆనందం అయిపోతారు అనమాట. మీ ప్రేమే చాలు, నాకు ఇంకేమీ వద్దని అంటారు. సో ఇక్కడ గోపమ్మ అది కూడా అదే అంటుంది, మనందరం ఒకేసారి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన ఎంతో ఆనందం అయిపోతాడు, ఆయన కరుణావరణాలయుడు, ఆయన మనందరినీ ఒకేసారి చూసేటప్పటికి ఆనందంతో ఆయన ఖచ్చితంగా మనందరినీ కూడా అనుగ్రహం కలుగుతుంది అని. ఆయన దేవాది దేవుడు, ఆయన గుణమే రక్షింపే గుణం. సరే ఎలా అయితే ఇప్పుడు
నీమ్ కట్రి నీమ్కి ఏమంటారు? వేప వేప చెట్టు వేప వేప చెట్టు చెట్టు వేప చెట్టుకి గుణం ఏంటి? చేదుగా ఉంటుంది. దేంట్లో కలుపునే చేదు 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 అయిపోద్ది. అలాగే చింతపండు ఏంటి? పులుపు. దేంట్లో కలుపునే పులుపు పులుపు వదలదు, తన గుణం కాబట్టి. అలాగే భగవంతుడు గుణము రక్షింపే గుణం, చాలా కరుణామైన హృదయం. సో ఆయన గుణం ఎప్పుడు కూడా పోగొట్టుకోడు. మనకు చూసి మనం దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకి అయ్యయ్యో ఎంత దూరం నుంచి వచ్చారా, నా కోసం వచ్చారా అని ఎంతో విలువలు వాడిపోతాడంట ఆయన హృదయం. సో అది అమ్మవారు ఇక్కడ. ఆయన దేవాది దేవుడు, లాస్ట్ లైన్ ఉంటుంది కదా, ఆయన దేవాది దేవుడు. వీళ్ళు డౌట్ వచ్చిందనమాట వీళ్ళందరికీ. అప్పుడు మథుర వెళ్ళాడు కదా, మరి మథురలో మరి మంచి మంచి భామలు ఉంటారు, వాళ్ళని చూసిన తర్వాత మేమెంత అని అనేటప్పటికి ఆయనకి ప్రేమే చాలు, హృదయమంతా ప్రేమ ఉంటేనే చాలు అని చెప్తున్నారు. లాస్ట్ లైన్ దేవాది దేవునై సెండునాం సేవిత్తాల్ ఆవా వెండ్రారాయందు అరళేలో రెంబావాయ్. బయటకు వచ్చి ఏం చెయ్యాలి అని అడుగుతుంది కదా. బయటకు వచ్చి ఎవరికంటే మనం ఎవరైతే రోజు ఆనాడు ఆ, అశ్వాసుని చంపాడో ఆయన గుణగానం చేద్దాము, ఆయన్ని పాడదాము. ఎవరైతే ఈ మల్లరే మాటి అంటే ఎవరైతే మల్లులు ఈ ముష్టిక్ చాణూర్ని వాళ్ళని చంపాడో ఆయన్ని మనం పాడదాము అని చెప్తుంది అన్నమాట. సో ఎందుకు అక్కడ చెప్పారు అది మీకు విడదీసి చెప్పాను కదా. ఇంద్రియాల కోసం గుర్రం ఆ, ఏ ఉపనిషత్తులో, కఠోపనిషత్తులో ఉందంట 1.3.3.4. దాంట్లో ఏముందంటే ఉపనిషదంలో శరీరం ఒక రథంలాడిది, బుద్ధి ఒక సారథిలాడిది, మనసు ఒక కొరడాలాడిది, ఇంద్రియాలు గుర్రంలాడిదంట. సో మన ఇంద్రియాల వల్లే మనం ఈ దుఃఖము సుఖము అన్నీ కూడా అనుభవిస్తూ ఉంటాము. ఎప్పుడైతే మన ఇంద్రియాలని మనం నిగ్రహిస్తామో అప్పుడే మనం భగవంతుడికి చేరుకోగలం. ఎందుకంటే ఈ దుఃఖము ఈ సుఖము పాపాలు ఈ పుణ్యము అన్నీ కూడా మన ఇంద్రియాల వల్లే కదా మనం చేస్తున్నాము. దానివల్ల మళ్ళీ మనకి జన్మ మళ్ళీ మళ్ళీ భూలోకంలో మళ్ళీ రావాలి. సో ఈ పాపము అన్నీ పోవాలంటే మన ఇంద్రియాలని మనం రిషికేష్, ఎవరైతే ఇంద్రియాలకి స్వామి ఆయనకి అప్పచెప్పాలి. సో అది ఇక్కడ అమ్మవారు లోపల అంతరార్థం అది. ఇంకా ఇక్కడ నుంచి ఈ పాష్టం అయిపోయింది ఇవాళ. సో ఇంకా వీళ్ళు మల్లోక గోపిక అని వాళ్ళ గోష్ఠిలో చేరించుకోవాలని ఇంకా వాళ్ళందరూ కలిసి ముందుకు నడుస్తున్నారనమాట. ఇవాళ అయిపోయింది. ఇవాళది 7th 8th పాష్టం అయింది. 9వ పాష్టం దీపికా గారు ఉంటే. హరే కృష్ణ మాతాజీ. ఉన్నాను మాతాజీ, ఇందాక వచ్చాను. వచ్చారా? అందరూ కొంచెం కాసేపనే కొంచెం వీడియో ఓపెన్ చేయండి. అందరూ చీకట్లో ఉన్నట్టుగా ఉంది. ఈ ఎలా ఉందంటే చీకట్లో ఓన్లీ మాతాజీ స్వప్న మాతాజీయే చంద్రబింబ కాంతిలాగా కనిపిస్తున్నారు. మిగతా వాళ్ళందరూ చీకట్లో ఉన్నారు. హరే కృష్ణ మాతాజీ. ఓకే, ఇప్పుడు ఒక్కటి క్వశ్చన్ అడిగేసి దాని తర్వాత ఓకే మాతాజీ. మీరు చెప్తురు కానీ. ఇవాళ గోపి ఏ స్థితిలో ఉంది? చెప్పాలి. హరే కృష్ణ మాతాజీ స్మరణ స్థితి. మననం ఎవరు చెప్పారు? రూపేష్ భవానీ గారు. సూపర్ సూపర్ సూపర్. బాగానే విన్నారు, బాగానే వింటున్నారు. అయితే నిన్న మొన్న శ్రవణం కదా, పక్షులు అరుపులు, పక్షులు మాటలు శ్రవణం కోసం చెప్పారు. ఇవాళ స్మరణ స్థితిలో ఉన్నారు. ఎంత స్మరణ ఉన్నా అంటే ఆ భగవంతుడే నా దగ్గరికి వస్తాడు అని నమ్మకం. వీళ్ళందరూ భగవంతుడి దగ్గరికి వెళ్తాం అనుకుంటున్నారే గాని తన భక్తి ఎంత హృదయంలో నిండే కృష్ణుడు ఉన్నాడంటే ఆ స్వామియే తన దగ్గరికి వస్తాడని తన నమ్మకం. సో అలాంటి గోపిక ఇవాళ గోపిక. ఓకే మాతాజీ, ఇవాళ 8th పాశ్రంలో విన్నరు భవానీ మాతాజీ. ఒకే క్వశ్చన్ అడిగాను, బాగుంది.
అసలు స్వప్న మాతాజీ చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. సప్న మాతాజీ కూడా చెప్పారా? మరి ఏమి అంటలేదు. ఫస్ట్ తానే చెప్పారు. అందుకే First తానే చెప్పారు. స్వప్న మాతాజీకి ఆల్రెడీ చంద్రకాంతి బింబులాగా అది టైటిల్ వచ్చేసింది కదా. ఓకే. ఇప్పుడు మనం 9వ పాఠానికి వెళ్దాము. మాతాజీ చూపిస్తాను ఈ స్క్రీన్లో. ఓకే. 9వ పాఠం స్క్రీన్లో చూపిస్తున్నాను. మాతాజీ పాడతారు, మీరు అక్కడే ఉండి పాడండి. ஹரே கிருஷ்ணா. ஸ்ரீல பிரபாதிக்கு ஜெய். ஸ்ரீயாண்டாள் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமான் திருவடிகளே சரணம். ஜெய் ஸ்ரீமன்னாராயண. ஹரே கிருஷ்ணா. தூமணி மாடத்து சுற்றும் விளக்கெரியா தூபம் கமல துயிலனை மேல்கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ்த்திருவாய் மாமீரவளை எழுப்பீரோ உன்மகளதான் உமையோ அன்றி செவிடோ ஆனந்தலோ ஏமப்பெருந்தியல் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று నామం పలவும் నవీన్రేలోరింబావాయ్. ఒకసారి చాలా మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ చెప్పండి, భావం చెప్పండి. భావము రెండు అన్ని చెప్పండి మాతాజీ. ఓకే మాతాజీ. చూస్తూ చూస్తూ ఈరోజు 9వ పాశ్రంలోకి వచ్చేసాము. ఈరోజు చాలా చాలా చక్కటి నవవిధ భక్తులు కలిగిన గోపిక అన్నమాట. భగవంతునికి మనకి మధ్య ఉండే నవవిధ సంబంధాలు తెలిసిన గోపిక. ఈ పాశ్రం కూడా నవమ పాశ్రం. ఈ రోజు గోపిక ధ్యాన దశలో ఉంది. తూమణి మాడత్తు చుట్టూ విళక్కిరియా. పరమాత్మకి జీవుడికి అంటే మనకి స్వామికి మధ్య సంబంధాలంటే ఆత్మకి పరమాత్మకి ఉన్న సంబంధాలు 9 అని చెప్తున్నారట. ఈ రోజు పాశ్రంలో నిద్ర లేపబోయే గోపిక పరమాత్మతో 9 విధాలైనటువంటి సంబంధాలు కలిగిన గోపికట. అవి ఏంటంటే పితాపుత్ర సంబంధాలు, ఆయన తండ్రి మనం బిడ్డలమనే సంబంధం. రక్షక సంబంధం, ఆయన రక్షించేవారు మనం రక్షించబడేవారం. శేషిభావం, శేషి అయిన పరమాత్మ కట్టుబడి ఉండవలననేది శేషభావం. ఆయన శేషి, మనం శేషులం. భార్యాభర్తృభావం, ఆయన భర్త మనల్ని భరించేవాడు, మనం అందరం చెట్టు పుట్ట క్రిమి కీటకాదులు పశువులు అందరం కూడా ఆయన భార్యలం. మనం ఆయనచే భరించబడి పోషించబడే వాళ్ళం. జ్ఞేయ భావం, ఆయన సర్వజ్ఞానములు కలిగిన పరమాత్మ, మనం ఆయన చేత తెలియబడేటటువంటి వారం. స్వస్వామి భావం, స్వామి అంటూ ఉంటాం కదా, అసలు స్వామి అంటే ఏంటి? సొత్తు కలిగిన వాడు. ఏంటా సొత్తు? మనమే ఆయన సొత్తు. ఈ జీవులందరూ కూడా ఆయన సొత్తు అన్నమాట. ఆదేయ భావం 7వది. జీవులందరికీ కూడా ఆయన ఆధారభూతుడు, మనం ఆదేయులం అంటే ఆయన మీద డిపెండ్ అయి ఉంటాం. 8 శరీర ఆత్మ భావం, పరమాత్మ ఆత్మ, మనం ఈ పైన శరీరం, లోపల ఏముంటుందండి? జీవుడు కదా. జీవుడు లేకపోయారనుకో ఈ శరీరం అసలు ఏం లేనట్టే కదా. ఆత్మ లేకపోతే శరీరానికి ఏం విలువ? అలాగే పరమాత్మ యొక్క శరీరమే ఈ సృష్టి అంతా కూడా అన్నమాట. భోగ్య భావం 9వది. నవవిధ భక్తులు అని నవ సంబంధాలు కలిగి ఉన్నారని చెప్పారు కదా. అందులో ఈ 9వది భోగ్య భావం, ఆయన అనుభవించేవాడు, మనం అనుభవించబడేవాళ్ళం. ఇలాగా భగవంతుడికి మనకి ఉన్న 9 సంబంధాలను ఎప్పుడైతే పూర్తిగా అర్థం తెలుసుకుంటామో అప్పుడు మనలో పరిపూర్ణమైన నిజమైన భక్తి ఉదయిస్తుంది అనమాట. ఇక ఈ రోజు గోపిక మంచి పరిశుద్ధమైన నవరత్నాల మేడలో ఉందట. ఈ గోపికను మేల్కొల్పుతూ ఆండాల్ తల్లి ఉన్మగలదాన్ ఉమయ్యో అండ్రిచెవుడో ఆనందలో. ఓ మామ కూతురా అంటే ఇప్పుడు మేనత్త మేనమామ పిల్లలు మన చుట్టాల్లో వాళ్ళు ఏదైనా ఒక సత్సంగంలో కూడా వచ్చారనుకోండి. ఇప్పుడు కృష్ణవేణి మాతాజీ వాళ్ళ రిలేటివ్స్ అందరూ అత్త అక్క అని అట్లా వస్తారు కదా, వదిన అని వస్తారు కదా. ఆ వచ్చారంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆ పాసులోని ఈ పాసురంలోని సంబంధం దేహ సంబంధం మరియు ఆత్మ సంబంధం అంటే 2 ఉన్నాయన్నమాట. వాళ్ళకి రిలేషన్ ఉంది, అంటే ఆత్మ సంబంధం ఉంది, దేహ సంబంధం 2 ఉన్నాయి. అత్త కూతురు మామ కూతురు అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది కదా, వదిన అనేసి. మామూలుగా ఆత్మ సంబంధం మాత్రమే ఉంటుంది భగవద్ భక్తులకి మనకి.
కానీ ఇక్కడ దేహ సంబంధం అంటే మన చుట్టాలు పక్కాలు అన్నమాట. ఎప్పుడైతే ఆత్మ సంబంధం దేహ సంబంధం రెండు కలిసి ఉంటాయో చాలా బాగుంటుందట. ఎప్పుడు అవే మాట్లాడుకోవచ్చు, ఆనందించవచ్చు అన్నమాట. అయితే అప్పుడు చెప్తుందన్నమాట, ఏమ పెరుందియల్ మందిరప్పట్టాలో, ఓ అత్త నువ్వైనా లేపొచ్చు కదా, పక్కనే ఉన్నావు కదా, ఆమె ఏంటి అలా నిద్రపోతోంది, మంత్రం వేసేస్తే పడుకున్నట్లుగా పడుకుంది ఆవిడ. మామాయన్ మాధవన్ వైకుందన్ రెండు. మామాయన్ అంటే ఆశ్చర్యకరమైన గుణములు కలిగిన వాడు, మాధవన్ అంటే మాధవుడు అంటే మన అందరినీ కాపాడేటటువంటి వాడు, లక్ష్మీ అమ్మకు భర్త అయినటువంటి వాడు, వైకుందన్ వైకుంఠవాసుడైనటువంటి వాడు నారాయణుడు. ఎండ్రెండ్రు అంటే అనేక విధాలుగా నామం పాడదామమ్మా. అసలు తిరుప్పావైలో నామం స్నానం పాడటం వినటానికి చాలా ప్రాధాన్యత కదా. అయ్యో నాకు పాటలు రావండి, గొంతు బాగోదండి, ఇదంతా ఏం లేదు. పాడుతూ ఉంటే ఆండాళ్ళ తల్లే ముందుకు నడిపిస్తుంది. అయ్యో తప్పులు పాడితే పాపం కదండి అంటారు కొంతమంది. మనం గొంతెత్తి పాడటం మొదలు పెడితే ఆ తల్లే మనల్ని ముందుకు నెడుతుంది. అలాగని ఎలా పడితే అలా కాదు, నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ భక్తితో పాడాలి. అప్పుడు తప్పులు వచ్చినా పర్లేదు. నెక్స్ట్ ఈ పాశ్రంలో అయితే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను 7 ఏళ్ల క్రితం తిరుప్పావై అసలు ఏం జరుగుతుందో మా టెంపుల్లో చూడటానికి వెళ్ళాను. వెళ్తే అక్కడ తిరుప్పావై జరుగుతుంది కదా, మనం వెళ్ళి చూద్దాం అనుకున్న దాన్ని ఆ కృష్ణయ్య ఈరోజు నేను మా గుడిలో తిరుప్పావై పాడటానికి మెయిన్గా అవటమే కాదు, అక్కడ నేను అర్థం చెప్పే స్థాయికి తీసుకువెళ్ళింది. మనం అసలు మన సంకల్పం చేసుకుంటే మనం ఒక నేర్చుకోవాలనే జిజ్ఞాస తపన భక్తితో ఏదైతే మొదలు పెడతామో దాంట్లో అమ్మవారే నడిపించేస్తుంది, స్వామే నడిపించేస్తారు. దానికి ఎగ్జాంపుల్ మేము మా టెంపుల్లో ఉన్న గోష్ఠి. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ అయితే ఇక రేపటి పాసులో అర్థం చెప్పుకుందాము. శ్రీ ప్రతి పాసురంలో కూడా నామం పలవం అంటున్నారు అమ్మవారు. నామం పలవం అంటే నామం పలుకుదాం రండి అని. ఎప్పుడు కూడా ప్రతిరోజు ప్రతి క్షణం మనం నామజపం చేస్తూనే ఉండాలని చెప్తూ ఉంటారు మన మాతాజీ కూడా. అది ఎప్పుడు మనం విడవద్దు. హరే కృష్ణ. శ్రీ ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం, ఎంబెరుమాన్ తిరువడిగలే శరణం, జై శ్రీమన్నారాయణ. హరే కృష్ణ. అంటే ఈ రోజు మా టెంపుల్లో ఇక్కడ మన గోష్ఠిలో మీరు ఎలా నేర్పించింది అదంతా చెప్పాను మాతాజీ. ఇప్పుడు నేను మీకు మా టెంపుల్లో చెప్పాను కదా ఎగ్జాంపుల్. మా గోష్ఠిలో మాకు ఒక సత్సంగ్ గోష్ఠి ఉంది, అందులో నాకు ఎలా నేర్పించారు అనేది, నేను ఎలా నేర్చుకున్నాను అనేది మొత్తం అంతా చెప్పాను మాతాజీ ఈరోజు ఎగ్జాంపుల్. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరూ అలాగే నేర్చుకొని మంచిగా చెప్పాలనే కోరిక. మన గోష్ఠిలో అందరూ కూడా గోపికలే, అందరూ కూడా గోదమ్మ తల్లి అనుగ్రహం కలిగిన వాళ్ళే. సో అందరూ కూడా మంచిగా ఇలాగే నామజపం ఏం చేయాలి. నామజపం వల్ల అదే ఇంకా కలియుగంకి ఒక ఆధారం, అది ఒకటే నామజపం, ఇంకేమీ లేదు. గోదమ్మ తల్లి ప్రతి పాశ్రంలో చెప్తుంది నామం పలవం. ఇవాళ నామం 8వ పాశ్రంలో ఏ నామం ఎవరు చెప్తారు? హరే కృష్ణ మాతాజీ. కేశవనామం. ఎందు చెప్పారు? కేశవ్. ఇంకా ఇంకా నేను చెప్పలే మాతాజీ, వేరే మాతాజీ చెప్పారు, నేను చెప్పాను. దేవాది దేవ. అదే చానూర ముష్టి నేను దేవాది దేవ. ఎవరి పేరు చెప్తే కేశవ, వాళ్ళు చెప్తున్నారు. రిషికేశవ, హరే దేవకి కృష్ణ. ఎవరి పేరు చెప్తే వాళ్ళే చెప్పండి, లేకపోతే అందరూ చెప్పేసరికి నాకు ఏమీ వినిపించదు. దేవాది దేవ అండి. దేవాది దేవుడు ఒకటి. ఇంకొకటి కేశవ అని ఎవరు చెప్పారు? నేను పద్మ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. పద్మమాతాజీ. కేశవ ఒక నామము కేశవ. దేవాది దేవుడు దేవాది దేవ. రిషికేశవ. ఇంకా చానూర ముష్టికని చంపిన అది కూడా సంహరించారు. చెప్పారు. అదే అంటే బయటికి వచ్చి నేనేం చెయ్యాలి అని అడుగుతారు కదా లోపల గోపి. అప్పుడు ఆ దేవాది ఫస్ట్ కేశవుని ఇది కేశి అని గుర్రం అశ్వాసుని చంపే ఆ కృష్ణుణ్ణి, ఆ కేశవుణ్ణి మనం అందరం కూడా నామం పలుకుదాము అని చెప్తారు. మళ్ళీ కాసేపు లేచి ఓకే ఎందుకు పడుకుంటూ మళ్ళీ ఎందుకు గుర్తింపు అడుగుతుంది అంటే, సరే అంటే చంపేశాడు కదా, అయిపోయింది కదా ఆడ పని, సరే ఇంకా కాసేపు పడుకుందాము అనుకొని మళ్ళీ పడుకుంటుందంట. సరే ఆ తర్వాత రెండో గుర్తింపు చెప్తారు. ఇద్దరు మల్లుల్ని చంపుతాడు కదా, సో ఆయనకి మథురాధీష్ కూడా అనొచ్చు. మథురాకి వెళ్ళి చంపాడు కదా, మథురాకి వెళ్ళి
ఈ ఇద్దరు మల్లుల్ని చంపుతాడు. ఆయన్ని మనం పాడుదామమ్మా అంటారు. సరే మథురాకి వెళ్ళిపోయాడు కదా, మనకు మర్చిపోయి ఉంటాడే, మనం ఎక్కడ, అక్కడ ఎంతమంది భామలు ఉంటారు, వాళ్ళందరూ చూసిన తర్వాత మనం ఎక్కడా అని అంటది. కాదు కాదమ్మా, ఆయన దేవాది దేవుడు, ఆయన అనుగ్రహం మనం ఒక్కసారి మనం వెళ్తే చాలు, ఆయన అపారమైన కరుణ ఆయన. సో ఆయన అనుగ్రహం ఎలాగైనా మనకి కలుగుతుంది అని చెప్పి నమ్మకం ఇచ్చి తన గోష్ఠిలో కలుపుకుంటారు. సో దేవాది దేవుడు కేశవుడు రెండు నామం. గుడ్, బాగానే వింటున్నారు అందరూ. మంచి మంచి గోపికలు. సో ఇంకా ఇవాళ ఇక్కడ ముగిద్దాము. రేపు కూడా అందరు రండి. మంచిగా మీరందరూ కూడా వింటున్నారు, చాలా థ్యాంక్ యూ.